IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. కాసేపట్లో ఢిల్లీలో కాళేశ్వరం ప్రాజెక్టుపై జాతీయ డ్యాం భద్రతా అథారిటీ NDSA కీలక సమావేశం జరగనుంది. ఈ భేటీకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుండి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నతాధికారులు హాజరు కానున్నారు. ఈ ఏడాది మే 5న జాతీయ డ్యాం భద్రతా అథారిటీ నివేదిక ఇచ్చింది. జూలై మొదటి వారంలోపే కాళేశ్వరం ప్రాజెక్టుకు సాంకేతిక పరీక్షలు నిర్వహించాలని NDSA తన నివేదికలో పేర్కొంది. జూన్లోనే నిర్వహించడానికి సిద్ధమైంది తెలంగాణ ప్రభుత్వం. అయితే CWPRS, CSMRS సంస్థలు సాంకేతిక పరీక్షలు నిర్వహించే సమయానికి వరదలు రావడంతో పరీక్షలు నిలిచిపోయాయి. దీనిపై ఘోష్ కమిషన్ నివేదిక కోరగా తెలంగాణ ప్రభుత్వం సరైన సమాచారం ఇవ్వనందున నివేదిక ఇవ్వలేకపోయామని NDSA పేర్కొంది. నుంచి మేడిగడకి షిఫ్ట్ చేసిందో అదే రాంగ్ డెసిషన్. రెండో విషయం, NDSA రిపోర్ట్ లో చాలా స్పష్టంగా ఏముంది, డిజైన్ ఇస్ వన్, డెసిషన్ టు షిఫ్ట్ ఇస్ రాంగ్. ఈ ప్రాజెక్టు డిజైన్, కన్స్ట్రక్షన్ అండ్ ఆపరేషన్ మెయింటెనెన్స్ అన్నిట్లో లోపాలు ఉన్నాయని చెప్పి దేశంలో అత్యున్నత ఈ డ్యామ్స్ అథారిటీ వాళ్లే లిఖితపూర్వకంగా ఇచ్చిండ్రు.